సో ఇదే అంశం పైన మాట్లాడదాం. అంటే ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? మోడీకి అంటే భారతదేశానికి సంబంధించి భారతదేశం ఇప్పుడు ఇరాన్ నుండి కాకుండా వెనిజులా నుంచి చమురు కొనుగోలు చేస్తుందంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది. వెనిజులా నుండి కొనుగోలు చేయడానికి భారతదేశం ఒప్పందానికి కుదుర్చుకుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. సో వాషింగ్టన్ డీసీలో ఎయిర్ ఫోర్స్ వన్లో విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ ఈ ప్రకటన చేయడం జరిగింది. అయితే భారత ప్రభుత్వం నుంచి కూడా దీనిపైన ప్రకటన వచ్చింది. సో ఇక నుంచి చమురు రష్యా నుంచి కాకుండా వెనిజులా నుంచి కొనబోతున్నాం అంటే ఇక్కడ చాలా ఈక్వేషన్స్ కూడా మారుతున్నాయి. రష్యా పుతిన్ చాలా మంచి ఫ్రెండ్ మోడీకి. సో అట్లాంటిది ఇప్పుడు వెనిజులా నుంచి కొనడానికి కారణం ఏంటి? జనరల్గా అమెరికా, రష్యా అండ్ వెనిజులా ఇవే చమురు నిక్షేపాలు అత్యధికంగా ఉన్నటువంటి దేశాలు. సో ఇప్పుడు వెనిజులా నుంచి భారతదేశం కొనుగోలు చేస్తే అమెరికా 18% టారిఫ్లు విధిస్తే సో రష్యాతో మనకు ఎట్లాంటి సంబంధాలు ఉండబోతున్నాయి? సో వెనిజులాతో ఎట్లాంటి సంబంధాలు ఉండబోతున్నాయి? ఇప్పటికే మదురోను అమెరికా అరెస్ట్ చేసింది. అమెరికా ఆధీనంలో వెనిజులా అధ్యక్షుడు మదురో ఉన్నారు. సో మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్కారం శ్రీకాంత్. ఎట్లా చూడొచ్చు ఈ క్వశ్చన్ని? సో ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ మోడీ అని చెప్పి ఆ రోజు ట్రంప్ చేసిన ప్రకటన తర్వాత ఈ సడన్ చేంజ్ ఓవర్ జరిగింది. రష్యా నుంచి కాకుండా ఇక నుంచి మనం వెనిజులా నుంచి చమురు కొనుగోలు చేసుకోబోతున్నాం. సో ఇది ట్రంప్ హ్యాపీగా ఉన్నారనుకోవచ్చా? సో ట్రంప్ కళ్ళల్లో ఆనందం కోసం ఈరోజు వెనిజులాకి షిఫ్ట్ అయ్యామా? సో ఎట్లాంటి ఈక్వేషన్స్ చూడొచ్చు ఇక్కడ? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. ట్రంప్ కళ్ళల్లో మన ఆనందం అవసరం లేదు, కానీ మన కళ్ళల్లో ఆనందం చూడడానికి ట్రంప్ ప్రయత్నం చేయాల్సి వచ్చింది ఉల్టా. ఎందుకంటే మనం దెబ్బ గోడ దెబ్బ రెండు కొట్టినాం. ఈ పరిణామాలు జరగడానికి చాలా చరిత్ర ఉంది, మీకు తెలుసు శ్రీకాంత్. ఎందుకంటే మొట్టమొదటి మన ఇరాన్ విషయంలో, ఇరాన్ లో అంతర్యుద్ధం జరుగుతుంటే వాళ్ళ మీద, తన పౌరుల మీద దమననీతి ప్రయోగిస్తుంది. దీన్ని అరికట్టాలి ఇరాన్ ప్రభుత్వాన్ని అంశంసిస్తూ ఐక్యరాజ్య సమితిలో తీర్మానం ప్రవేశపెట్టాం. ఆ తీర్మానానికి వ్యతిరేకంగా మనం ఓటేసాం. అది చాలా కీలకం. ఎందుకంటే 24 దేశాలు ఆ తీర్మానానికి, అంటే ఇరాన్కి వ్యతిరేకంగా, ఇరాన్ అణుచివేస్తున్న తీర్మానానికి మద్దతుగా వేశారు. అట్లా కొందరేమో గోడ మీద పిల్లల్లాగా 14 మంది ఎటు వేయలేదు. మనము, పాకిస్తాన్, 5-6 దేశాలు మాత్రం పూర్తిగా ఆ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసాం. అంటే ఇరాన్కి అనుకూలంగా ఓటేసాం లెక్క. అది ఫస్ట్ జంపదెబ్బ కొట్టినాం. తర్వాత వెంటనే ఇప్పుడు మనకు ఆల్ డీల్స్, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, మన యూరోపియన్ యూనియన్ కుదుర్చుకున్నాం. అది గోడ దెబ్బ, చెంపదెబ్బ కొడితే ఇక్కడ దాకింది. అంటే తన మిత్రుడైన యూరోపియన్ దేశాలు ఆయననే అణచివేసిండు. యూరోపియన్ దేశాలు కలిసికట్టుగా 27 దేశాలు మన దేశాన్ని మద్దతిస్తూ మన దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి కదా. అంటే ఒకే దెబ్బకి 27 పిట్టలు ఆయన దృష్టిలో. అంటే 27 దేశాలతో మనం డీల్ కుదుర్చుకున్న మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ మీద. అట్లా చూసుకుంటే అది చెంపదెబ్బ, గోడ దెబ్బ పడ్డది. ఈ రెండింటి వల్ల పరిణామాల దిగొచ్చిండు ట్రంప్ అంటున్నాడు. ఎందుకంటే పూర్ణ స్పర్ధలు విద్యలు అందే, వైరములు వాణిజ్యం అందే అని చెప్పి గురజాడ పరం గారు ఎప్పుడో రాశారు. అట్లానే మనకి ఏంటంటే యూరోపియన్ యూనియన్ తో కుదుర్చుకునే ఒప్పందం వల్ల నష్టం జరుగుతుందని గ్రహించింది. నష్ట నివారణ చర్యలలో భాగంగానే భారత ఉనికిని గుర్తించడమే కాదు, భారత గొప్పతనాన్ని గుర్తించడం. నేనన్నమాట ఎలా తన మిత్రుడు ఇప్పుడు శత్రువు కావచ్చు, కానీ ఒకనాడైతే ట్రంప్ అడ్డలు మెక్కించింది ఆయనే కదా. అవును. ఎలాన్ మస్క్ ఏమంటుందంటే భారత్ ప్రపంచంలోని ఒక పెద్ద శక్తిగా మారబోతుంది, మారింది కూడా. ఈ ఒప్పందం వల్ల మనకు అర్థమైంది ఏంటంటే భారత శక్తిని గుర్తించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అని ఆయన మాట్లాడినారు కదా. నేను నిన్న చెప్తున్నాను, ఎలాన్ మస్క్ అనకముందు చెప్తున్నాను, తప్పనిసరి మన బలాన్ని గుర్తించే వారి బలహీనతలు లొంగే మనతో డీల్ చేసుకున్నాడు ఒకటి. అంతకుముందు ఏమన్నాడు, మోడీ నాకు ఫోన్ చేయాలి, చేస్తే చేయకపోవడం వల్ల ఈ ఒప్పందాలు అన్ని అయిపోతున్నాయని అంతకుముందు మాట్లాడారు కదా. మన అధికారులందరూ చర్చిస్తుంటే మోడీ ఒక మాట ట్రంప్ ఫోన్ చేస్తే ఏమిటి నష్టం ఏమిటి అనే మాట వచ్చింది. రష్యా పూర్తిగా నమ్మదగ్గ మిత్రులు, రష్యాతో ఎప్పుడు తెగతెంపు చేసుకోము శ్రీకాంత్. మనం ఎప్పుడు కూడా నమ్మదగ్గని మిత్రుడు ఎవడని ఉంటే అమెరికా అవకాశవాదానికి మనం కూడా అవకాశవాదం చేస్తాం. ఆయన స్నేహస్తం అందించారు. మోడీ నాకు చాలా ఫ్రెండ్ అంటున్నారు. కడుపులో కత్తులు పెట్టుకొని మీదికి మాత్రం కౌగిలించుకుంటున్నారు. తెలుసు మనం ఆ కత్తులు మనకు ఉంచకుండా చూసుకోవాలి. కత్తులు పుచ్చుకోవడం చూసుకోవాలంటే రష్యాతోని పూర్తి స్నేహబంధాన్ని కొనసాగిస్తూనే ఇటు పని చేయాలి. అంటే మోడీ కూడా పూర్తిగా అంగీకరించడం నాకు మరి ఇప్పుడు మీరు చెప్తున్నారు, కానీ నేను రాత్రి అయితే అంబిగ్విటీ ఉండే ట్రంప్ అన్న ప్రతి మాటను మనం సమర్థించలేదు. ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. అది 25% నుంచి 15% వచ్చినా, అంటే మనకు సుంకాలు తగ్గినాయి. పాకిస్తాన్ కంటే 1% తక్కువ. పాకిస్తాన్ 19%, పాకిస్తాన్ మీద 1% తక్కువనే.
గతంలో చూసుకుంటే అన్ని దేశాల కంటే మన దేశం మీద ఎక్కువ సుంకాలు విధించిన ట్రంప్ లొంగడానికి నేను చెప్పిన 2 కారణాలతో పాటు తాను ఏకాకి అవుతున్నాం అనే ఓ మాట వచ్చింది ట్రంప్. తను ఏకాకి అయిపోయింది. ఒకటేమో నాటో కూటమి దేశాలన్నీ మనకు డెన్మార్క్ ద్వారా డెన్మార్క్ అధీనంలో ఉన్న గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంటా అంటే బహిరంగంగా వద్దాన్ని కొంత మొదటి సన్మినా కూడా తర్వాత బహిరంగంగా వద్దాన్ని అంటే నాటో కూటమి దేశాల్లో అమెరికా లేకపోతే నాటో కూటమి వట్టిదే కావచ్చు. కానీ మెజారిటీ అయితే ఎక్కువ దేశాలు వాళ్ళు ఉన్నారు కదా. అమెరికా పక్క తప్పుకుంటే అమెరికా నుంచి వీళ్ళు నాటో కూటమి పక్క తప్పుకుంటే ఇంకో రకమైన పరిణామాలు వస్తాయి కనుక దాని మీద లొంగిండు. రెండోది ఏంటంటే యూరోపియన్ యూనియన్ అని 27 దేశాలతో కుదుర్చుకోవడం వల్ల మన పని అంటే మనం లేకుండా కూడా చేయగలుగుతారు అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మళ్ళీ స్నేహాస్తం అందించారు. నాకు మోడీ చాలా ఫ్రెండ్ అని. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేసిన తర్వాత అంటే ఈ లైన్ ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారతదేశం రష్యాకు అతిపెద్ద చమురు కొనుగోలుదారుగా మారిపోయింది అన్నటువంటి వాదన కూడా వినిపించింది. రష్యా నుంచి కొనుగోలు ఆపేయాలి, భారత్ ఇంటర్నల్గా సహకరిస్తోంది, ధన సహాయం చేస్తూ ఈ చమురు కొనుగోలు చేస్తూ బ్యారెళ్ళకి ఈవెన్ మనకు కూడా చాలా తక్కువగా డిస్కౌంట్లోనే రావడం జరిగింది. అంతకంటే చాలా తక్కువ డిస్కౌంట్కి వచ్చింది. కానీ ఇప్పుడు మనం రష్యాతో కాకుండా వెనిజులాతో వెళ్తే, ఎందుకంటే వెనిజులా ప్రస్తుతానికి అక్కడ నిక్షేపాలు ఎక్కువగా ఉంటాయి. సౌదీ అరేబియా కంటే కూడా నాకు తెలిసి వెనిజులాలో ఎక్కువగా ఈ ఫ్యూయల్ నిక్షేపాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు వెనిజులా పూర్తిగా కూడా అమెరికా కంట్రోల్లో ఉంది. సో ఇప్పుడు ఈ బ్యారెల్కి సంబంధించి మనకు వచ్చేటువంటి డిస్కౌంట్లో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? పాయింట్ నెంబర్ 1. అండ్ ఈ రెండు దేశాల మధ్య భవిష్యత్తులో ఎట్లాంటి సంబంధ బాంధవ్యాలు ఉండబోతున్నాయి? నెంబర్ 2, అండ్ రష్యాతో ఇంకా ముందు ఎట్లాంటి పరిణామాలు ఎదుర్కోవాలి మనం? రష్యాతో ఎప్పుడు కూడా మనకు దూరమైన దగ్గరైనా మనం ఎప్పుడు కూడా పరిణామాలు వేగవంతమైన పరిణామాలు జరుగుతున్న క్రమంలో కూడా మనం ఎప్పుడు కూడా ఎదుర్కొన్నాం. దాన్ని రష్యా ఎప్పుడు కూడా ఒక జాడించలేదు. మనం కూడా రష్యాకి అంత ఒబీడియంట్ గా ఉన్నాం. సమస్య ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి యూరోపియన్ దేశాలతో ఎందుకు దూరం అయ్యిండు ట్రంప్ నాటో కుటుంబంతో ఎందుకు దూరం అయ్యిండు? మీరు రష్యాతో మీరు కూడా దిగుమతి చేసుకుంటారు, మీరు అన్ని ఒప్పందాలు కుదరడం వల్ల మీరు కూడా యుద్ధానికి పరోక్షంగా సహకరిస్తున్నారు. అంటే రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటుంది, దాన్ని మళ్ళీ చమురుకు సంబంధించిన పరిశ్రమ అవుతుంది, దాని ద్వారా వచ్చే ఉత్పత్తులు మీకు అమ్ముతా ఉంటుంది కదా. మీరు ఒప్పందం తెలుసుకున్నారు పరోక్షంగా భారత్ ద్వారా, అంటే రష్యా వయా భారత్ యూరోపియన్ దేశాలకు అంటున్నది. మీరు హెచ్చరిస్తున్నాను, మీరు రష్యా పరోక్షంగా సహకరిస్తున్నారు, ప్రత్యక్షంగా భారత్ సహకరిస్తుందని మొన్న అన్నాడు కదా ట్రంప్. అందుకని ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు ఈ డీల్ కుదరడం వల్ల తనకు నష్టం వస్తే అర్థమైంది. ఒకటి. రెండోది శ్రీకాంత్ గారు, మనకి వెనిజులా దేశం ఇప్పుడు ఆల్మోస్ట్ అమెరికా అధీనంలో ఉన్నట్లు లెక్క. మన ఓడల దొంగ అంటారు కదా, మనకు చమురు దొంగ ఇప్పుడు రకంగా చెప్పాలి, మనకు అమెరికా 4-5 ఓడలు ఆపుకొని ఆ చమురు మీరు కొంటారా లేదా బేరం పెట్టింది ప్రపంచానికి. ఎవరు కొనలే. ఇప్పుడు కొనాల్సిన అవసరం వచ్చింది కనుక మనం కొంటామంటే చీప్ గా ఇస్తామంటున్నాడు. అవసరాలు ఇప్పుడు అన్ని ఆవిష్కరణ అంటే మనం కొంటామంటే ఇస్తామనడం ఒకటి. పాయింట్ నెంబర్ 1 ఇంకోటి ఏంటి సార్, రష్యా కూడా డిస్కౌంట్లు ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గించేసింది కదా. సో గతంలో కొన్నదానికి ఇప్పుడు కొన్నదానికి పెద్ద తేడా ఏం లేనటువంటి క్రమంలో మనకి ఇటు సుంకాలు తగ్గుతాయి కాబట్టి బెటర్ టు టేక్ ద చాయిస్ టు వెనిజులా. సో అది కూడా ఒక కారణం అనుకోవచ్చు కదా. ఇప్పుడు దొంగ వస్తువు అగ్వకు అమ్ముతారు కదా. పబ్లిక్ అర్థం కావాలంటే దొంగ వస్తువు అగ్వకు అమ్ముతారు కనుక దొంగ వస్తువు వెనుకలు అన్నమాట కదా, దొంగతనం చేసి తీసుకొచ్చింది కనుక అమ్ముడు పోవాలి. లేకపోతే తమ్ముడు ఓడలు అట్లాగే నిలిచిపోతే అదో కష్టం కదా, మళ్ళీ పోవాలి రావాలి కదా. అందుకని అదొకటి. ఈ 2 పరిణామాల వాళ్ళ ప్రపంచంలో జరుగుతున్న ఈ పరిణామాలన్నిటి గమనిస్తూనే మనదే రీతిలో మనం స్పందించిన. ఎక్కడా కూడా మోడీ ఫోన్ చేశారా మొదలు, లేకుంటే ట్రంప్ ఫోన్ చేశారా సమస్య కాదు. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్తుందో మన ఇంటికి వాళ్ళు వెళ్తుందో కనుక ఎవరు మొదలు ఫోన్ చేశారని కూడా ఏం జరిగింది కావాలి కదా. గతంలో సినిమా డైలాగ్ ఎప్పుడు వచ్చామని కదా, ఏం చేశామనేది కనుక ఎవరు ఫోన్ చేశారని ముఖ్యంగా. అంతేందుకు గతంలో ఫోన్ చేయలేదని ఆరోపించిన ట్రంప్ అయితే మాట్లాడింది కదా. ఇంకో మాట కూడా వస్తుంది 3 రోజుల నుంచి వస్తుంది ఏంటంటే మనకు ట్రంప్ కానీ అక్కడ అమెరికా విదేశాంగ శాఖ కానీ మోడీతో సంప్రదింపులకు మన పిలుపునిస్తే మోడీ 3 రోజులు స్పందించలేదని కూడా అన్నారు. కానీ ఇది కుదిరించింది ఎవరు అంటున్నారంటే అమెరికాలో ఉన్న మన రాయబారి. ఆయన మోడీ మన ట్రంప్ తో చాలా దగ్గరగా ఉన్నాడు, వ్యక్తిగత సంబంధాలు ఉంటాయి. మనం చూస్తాం కదా రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా కొంత మన జర్నలిస్టులను కూడా పేరు పెట్టి పిలిచే చనువు వస్తున్నప్పుడు ఏం చేస్తాం, కొంతవరకు వాళ్ళు మనం లీడ్ చేయగలుగుతాం కదా. కేసీఆర్ గారు రాహుల్ అని ఇంగ్లీష్ పత్రిక ఇంగ్లీష్ ప్రెస్ రిపోర్టర్ ఎప్పుడు రాహుల్ బాగున్నావా అని అడిగేవాడు అందట్లో. అట్లానే ఇక్కడ కూడా ఏంటంటే మన రాయబారి అక్కడి మన ట్రంప్ తోని దగ్గర సంబంధాలు కలిగి ఉన్నాడు. మీరు నష్టపోతారని చెప్పిండి నేను అనుకుంటున్నాను. అట్లాగే ఇక్కడ రాయబారి కూడా స్పందించేమన్నారంటే మా అమెరికాలో ఉన్న మీ రాయబారి కొంతవరకు రాయబారి మన అంబాసిడర్ గా వ్యవహరించిండు ఈ ఒప్పందాలను కూడా అన్నారు. నిజమే అంటున్నాడు. అంటే దానివల్ల ఏమైందంటే వ్యక్తిగత సంబంధాలు ఎప్పుడు కూడా పోతే మేలు చేస్తాయి కదా.
ఇప్పుడు మనకు ఒక కుటుంబాల్లో మగవాడికి ఫోన్ చేస్తే ఆ బిడ్డను కూతురు లేకుండా భార్య ఎత్తి మనం గుర్తున్నాం అనుకో రామారావు గారు బాగున్నారా అంటారు కదా. ఇది అంతే. అంటే మనకు ఆ వ్యక్తిగత సంబంధాలు ఎప్పుడు కూడా కుటుంబాలను కలుపుతాయి, దాంతోపాటు దేశాన్ని కూడా కలుపుతాయని మంచి ఉదాహరణ. ఇక ఇప్పుడు ఏం జరుగుతుంది, వాటి నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే, నా ఉద్దేశం అంటే రష్యాతో మొత్తం పూర్తిగా తెగదెంపులు చేసుకోము. ఇప్పుడు మబ్బుల్లో నీళ్ళని చూసి మనం ముంత ఒలక పోసుకునే రకం కానే కాదు మనం ఎప్పుడు కూడా. మబ్బులో నీళ్లు వస్తే నమ్మకం లేదా, చంచలత ఎక్కువ, గులకరాయి లాంటి వాడు ట్రంప్. ఏ క్షణానైనా మన భారత్ నాకు ప్రధాన శత్రువు భారతే అంటాడు రేపొద్దున. కనుక అప్పుడు కష్టం కదా. మనదైన రీతిలో మనం దారం తెలుసుకొనే ఉంటాం, ఇటు రష్యా నుంచి తెలుసుకుంటాం. కానీ రష్యా నుంచి మొత్తం 90% 100% మేము రిమోట్ చేసుకుంటే మన సభను కూడా మనము 2-3 మార్గాలు ఉంచుకున్నాం. యుఏఈ నుంచి కానీ, ఇరాన్ నుంచి కానీ, అట్లా మిగతా కొన్ని అరబ్ కంట్రీస్ తోని మనం ఆల్రెడీ ఇప్పటికే చమురు ఒప్పందాలు నడుస్తూనే ఉన్నాయి. చమురు ఒక్క రష్యా నుంచి మాత్రమే, వాళ్ళ ఆపితే మరి కష్టం కదా రేపొద్దున. అంతేందుకు ఇరాన్ నుంచి పైప్ లైన్ పాకిస్తాన్ ద్వారా వేసుకున్నాం. కానీ పాకిస్తాన్ ఎప్పుడైనా దాన్ని ఏమైనా చేస్తే కష్టం, కానీ చాబహార్ పోర్టును ఆధారం చేసుకొని సముద్ర మార్గం ద్వారా ఎందుకు తెచ్చుకోవద్దు మనం అని చేస్తున్నాం కదా. చాబహార్ పోర్టుకు మనము మొత్తం ఫైనాన్స్ మనమే చేస్తున్నాం ఇరాన్. చేసుకుంటే ఏమంటే ఆ పోర్టు ద్వారా మనకు అరేబియా మహాసముద్రం నుంచి మన రీతిలో మనకు రిఫైనరీ తెచ్చుకోవడానికి అవకాశం పెడుతున్నాం. అంటే ఈ అవకాశాన్ని వదులుకుంటలేము శ్రీలంక. అట్లా అందుకని ఏమంటున్నా అంటే, భారత్ శక్తివంతమైంది అని నేనన్నమాట కదా. ఎలాన్ మస్కే ఆయన దోస్తే నిన్ననే అన్నాడు.